నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు A1 TV న్యూస్ వివరాల్లోకి వెళ్తే అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పైన అనవసర విమర్శలు చేస్తున్నారని విజయనగరం జిల్లా టీటీడీ మెంటాడ మండల అధ్యక్షుడు చలమూరి వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర సాలూరులో మంత్రి సంధ్యారాణిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడా సంక్షేమం అభివృద్ధి లేవని, అందుకే కూటమి పార్టీలకు రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. సాలూరు నియోజకవర్గంలో గతంలో లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడపల్లి ఎంపీటీసీ సాలూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రెడ్డి ఎర్రినాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కొరిపిల్లి చిన్నంనాయుడు, కొల్లి అప్పారావు, గొర్లె ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన పత్రికా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి గౌరవనీయులు రాజన్న గారు ఏర్పాటు చేశారు. సంధ్యారాణి మేడం గారు మొన్న స్టేట్ పార్టీ ఆఫీసులో వెరీ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు సంధ్యారాణి గారు ఒక సమావేశం పెట్టి చెబితే ఇమీడియట్గా ఆ సమావేశం రియాక్ట్ అయ్యి సంధ్యారాణి గారికి ఎటువంటి అర్హత లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హత లేదని చెప్పి రాజేందర్ గారు అన్నం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా మేము మీ ద్వారా అడుగుతూ ఉన్నామండి. తర్వాత ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు. 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఉన్న 11 మంది కూడా విడిపోతున్నారని చెప్పి భయపడిపోయి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు కూడా ఆలోచన లేకుండా మాట్లాడే పరిస్థితిని మా మేడం గారు ఖండించారు. దాన్ని మీరు మరొకలా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భం మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. నియోజకవర్గ స్థాయి చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మరి మా మెంటాడ మండలంలో మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడైనా కనీసం ఒక రోడ్లు కానీ కాలువలు కానీ తీసే పరిస్థితి ఉందా? రోడ్డు వేసిన పరిస్థితి ఉందా? లైట్ల దగ్గర నుంచి అన్నీ మొత్తం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురైపోయి ఇక ఇన్ని రకాల పథకాలు ఇచ్చినా కానీ వీళ్ళు మరి పనికిరారు, పరిపాలించడానికి పనికిరారని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టిస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా మరి సంధ్యారాణి గారు మేడం గారు అయితే మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా నిత్యం ప్రజల కోసం మరి నియోజకవర్గంలో మేము చాలాసార్లు మేము కూడా వెళ్ళేటప్పుడు చూస్తున్నాం. పారమ్మ కొండగా